బాక్తల్ నియోజకవర్గంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటన. నారాయణపేట జిల్లా నర్వ మండలం రాయకోడ్ గ్రామంలోని అంగన్వాడీ సెంటర్, పల్లె దవాఖానాతో పాటు మండల పరిషత్ పాఠశాలలను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు. రాయకోడ్ గ్రామంలో పర్యటించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతున్న అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు పౌష్టికాహారం, పల్లె దవాఖానలో వైద్యంతో పాటు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంపై ఆయన ఆరా తీశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనం, పిల్లలకు పౌష్టికాహారం, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారానే నిధులు వస్తున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2018లో దేశవ్యాప్తంగా 112 జిల్లాలను ఎంపిక చేసి ప్రస్తుతం 500 మండలాలను గుర్తించి వాటిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయో తెలుసుకునేందుకు ఈరోజు రాయకోడ్ గ్రామంలోని అంగన్వాడీ, పల్లె దవాఖానా పాఠశాలలను పరిశీలించి అమలవుతున్న కేంద్ర పథకాల గురించి తెలుసుకోవడంతో పాటు సమస్యలను కూడా ఆయన అడిగి తెలుసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. మేడం ఇట్లా 18లో దాదాపు 112 జిల్లాలను యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దానికి అనుగుణంగా ఆయా జిల్లాలో పర్యటించడం, ఆ జిల్లాలో ప్రజల యొక్క బాగోగులు తెలుసుకోవడం, ఆ జిల్లాలను అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేయడం, దాని ద్వారా పూర్తి మంచి ఫలితాలు రావడంతో దీన్ని ఇంకా క్షేత్రస్థాయిలోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా 500 బ్లాక్స్ అంటే మన మండలాలు అంటాం. 2018లో మాత్రం 112 జిల్లాలను దేశవ్యాప్తంగా డిసైడ్ చేసింది, గుర్తించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 500 మండలాలను, 500 బ్లాక్స్ ను ఇలా యాస్పిరేషన్ బ్లాక్స్ గా కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాటి లోపల కేంద్ర మంత్రులు పర్యటించడం, అక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తున్నాయా వస్తలేవా, వాటిని సమీక్షించడం, అక్కడ ఉన్న ప్రజలు గాని అక్కడ సమస్యలు తెలుసుకోవడం, తిరిగి అభివృద్ధి చెందిన మండలాలకు ధీటుగా వాటిని మండలాలను, ఆ గ్రామాలను, ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 3 జిల్లాలను యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ గా, 10 మండలాలను, 10 బ్లాక్స్ కూడా యాస్పిరేషన్ బ్లాక్స్ గా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అలా భూపాల్పల్లి, జయశంకర్ భూపాల్పల్లి ఆ ప్రాంతంలో మేము తిరగడం జరిగింది. ఆల్రెడీ 2 జిల్లాలను, 2 మండలాలను కంప్లీట్ చేయడం జరిగింది. దాంతోపాటు ములుగును ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా 2 జిల్లాలను పర్యటించడం జరిగింది. ఈ రోజు నారాయణపేట జిల్లాలో, దాంతోపాటు సాయంత్రం యాదగిరి, కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరిలో, రేపు ఉదయం రాయచూర్, రేపు మధ్యాహ్నం గద్వాల, వీటిలో పర్యటించి ఇక్కడ సమస్యలు తెలుసుకోవడం, దీన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం. ఇది నీతి ఆయోగ్ ద్వారా చేయబడుతున్న కార్యక్రమం. నీతి ఆయోగ్ దీన్ని గుర్తించింది. నీతి ఆయోగ్ ద్వారా అనేక నిధులు వస్తున్నాయి. వాళ్ళ ఇక్కడ మీరు చూసి ప్రతి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. వాళ్ళ స్కూల్స్ గాని, మధ్యాహ్న భోజన పథకాన్ని గాని, పౌష్టికారం గాని, గర్భిణీ స్త్రీలకు గాని, పుట్టిన పిల్లలకు కూడా పౌష్టికారం పిల్లలకు గాని, హెల్త్ సెంటర్స్ గాని, గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు గాని, అంగన్వాడీ భవనాలు గాని, కాబట్టి ఇట్లా అన్ని రకాల ఇస్తున్న కేంద్ర ప్రభుత్వ నిధులు ఇక్కడ సాకారం అవుతున్నాయా లేవా, ఇక్కడ ఉపయోగపడుతున్నాయా లేవా, దానివల్ల వచ్చే సమస్యలు ఏంది, ఇంకా ఏం చేద్దామని చెప్పి క్షేత్రస్థాయిలో సూచనలు సలహాలు తీసుకోవడానికి, ఒక సమీక్ష చేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అంటే మీరు చూసిన చాలా ప్రాంతాలు ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ చూస్తే మనం, హెల్త్ సెంటర్, స్కూల్ కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు సమస్యలు చెప్పారు, జరుగుతున్న విధానం చెప్పారు. కాబట్టి దీన్ని మరొకసారి ఇప్పుడు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి
తప్పకుండా రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని మరింత ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తాం.